అసలు వాళ్ళని చూస్తే తెలుస్తోంది, ఏనుగు నడిచినట్టు, సింహం నడిచినట్టు నడిచే వాళ్ళలా ఉన్నారు. ఏమిటి మాటలు? ఆ మాటలు ఎందుకు వస్తాయి అలా నోటి వెంట? ఇంకో మాట అనకూడదా? ఏమి రామాయణం అండి, ఏమి అనుభవించి రచించారండి వాల్మీకి మహర్షి. దర్శనం చేసి రాశారు. గజసింహగతి వీరో, ఆ నడక ఏనుగు నడక, సింహం నడక అంటున్నారు. కారణం ఒక్కటే, ఏనుగు నడిచింది అంటే మార్గం వచ్చేస్తుంది అంతే. పెద్ద పెద్ద తుప్పలు, డొంకలు, తీగలు పెరిగిపోయాయి అనుకోండి వానాకాలంలో, మిగిలిన జంతువులు పడుకుంటాయి. ఎందుకంటే వెళ్ళడానికి త్రోవ ఉండదు, ఆ తీగలు అడ్డేస్తాయి. అప్పుడు అన్నీ ఏం చూస్తాయంటే ముందు ఏనుగు నడిస్తే బాగుండని చూస్తాయి. ఏనుగు నడిస్తే దాని శరీరం చాలు త్రోవ చేసేస్తుంది. విఘ్నములన్నీ తొలగిపోతాయి. అది వెళ్ళిన త్రోవలో మిగిలిన వెళ్ళిపోతాయి అంతే. ఏనుగు వెళ్ళిపోతాయి. ఏనుగు నడిస్తే త్రోవ వచ్చింది, అదేం చెయ్యక్కర్లేదు. ఇంకా అది నడిస్తే చాలు, ఈయన నడిస్తే చాలు త్రోవ వచ్చేస్తుంది, అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అలా ఉందే సింహం నడిచినట్టు నడుస్తున్నాడే. నడిచాడండి రామలక్ష్మణులు ఏమైనా? నడిస్తే చూశాడా జనకుడు? ఇలా చూసి అక్కడ నిలబడితే మాట్లాడుతున్నాడు. మరి సింహం నడకలా ఉంది, వీళ్ళ నడకని ఎలా అన్నాడండి? అంటే నడిస్తే నడక కాదు, ఆ నడకయందు ఉండేటటువంటి స్వభావము వారి యొక్క ముఖమునందు ప్రకాశిస్తోంది. అది మీరు పట్టుకోవలసింది అక్కడ. అంతేగాని శ్లోకానికి ఉన్నటువంటి అర్థాన్ని యథాతథంగా తీసుకుని ఏనుగులా నడుస్తారు, సింహంలా నడుస్తారు అంటే ఏమన్నా నడవడం చూడలేదు కదండి అన్నారు అనుకోండి, ఆ నోరుముయి అని కాదు దాని అర్థం. మీరు దాని లోపల ఉన్న అర్థాన్ని పట్టుకోవాలి, మహర్షి యొక్క హృదయాన్ని పట్టుకోవాలి. సింహం కూడా నడుస్తుంది. సింహం నడకకున్న అందం ఏమిటో తెలుసా అండి? సింహానికి ఉన్నటువంటి అందం సింహావలోకనమే. సింహం నడిస్తే మిగిలిన జంతువులు పారిపోతాయి. సింహం నడుస్తుంటే ఒకసారి చూసొద్దామని ఏం రావు. కానీ సింహం ఏం చేస్తుందంటే, ఇంత పౌరుష పరాక్రమాలు ఉన్నదాన్ని కదా, నేను వెడుతుంటే అన్నీ పారిపోతాయి కదా, నా దగ్గరికి ఏమొస్తాయి అని నడవదు. 10 అడుగులు వేస్తుంది, ఆగుతుంది. ఒకసారి మామూలుగా తల తిప్పదు, ఆగి బాగా తల తిప్పుతుంది. తల తిప్పి ఇలా ఓసారి 2 పక్కల వెనక్కి తిరిగి చూసి, తేరిపారి కళ్ళు విప్పి చూసి, ఏమి నా వెనకాలు వస్తున్నాయన్నది గమనించి అప్పుడు మళ్ళీ 10 అడుగులు వేస్తుంది. సింహావలోకనము అంటారు. తాను ఎంత పౌరుష పరాక్రమాలు ఉన్నదైనా నా వెనక ఏ ఉంటాయిలే అని వెళ్ళదు, ఆగి వెనక్కి చూసుకుంటుంటుంది. వీళ్లలో మా అంత వాళ్ళం మేము నడుస్తున్న దారి ధర్మ మార్గం అని కాదు, ఆగి గురువుగారు చెప్పినట్టే మనం ప్రవర్తిస్తున్నామా అని చూసుకునేటటువంటి లక్షణం వీళ్లలో కనపడుతోంది. ధర్మమునందు పూనిక కనపడుతోంది, ఆ నిష్ట కనపడుతోంది. తమ పరాక్రమమునందు అతిశయం కాకుండా విమర్శ చేసుకునేటటువంటి లక్షణం కనపడుతోంది. అత్యుత్తమమైనటువంటి స్వభావం వీళ్ళ యందు ప్రకాశిస్తోంది. అటువంటి వాళ్ళు శార్దూల వృషభోపమవు, ఒక పెద్ద పులి, ఒక ఆబోతు, ఇవి ఎలా ఉంటాయో అటువంటి పరాక్రమంతో ఉన్నారు. ఏమి పరాక్రమం అండి ఇదంతాను? ఆయన లోపల హృదయంలో అనుభవించి చెప్తున్నాడు. నేను ఒకటి అందిస్తే మిగిలినవి మీరు పట్టుకోగలరు. కాబట్టి వీళ్ళని చూస్తుంటే సామాన్యంగా లేరు, దేవలోకం నుంచి వచ్చినటువంటి పిల్లలా అన్నట్టుగా ఉన్నారు. మహర్షి వీళ్ళు పాదచారులై మీ వెంట ఎందుకు వస్తున్నారు? ఇదో ప్రశ్న. అరే వీళ్ళని చూస్తే అలా రావలసిన వాళ్ళలా లేరే, వీళ్ళు రథాల మీద రావలసిన వాళ్ళు. అటువంటి వాళ్ళు పాదచారులై నడిచి వస్తున్నారు, మీ వెంట వస్తున్నారు. ఏమి కారణం మహర్షి? మీ వెంట పాదచారులై వచ్చారంటే మిమ్మల్ని అనువర్తించి వచ్చిన వాళ్ళు. మిమ్మల్ని అనువర్తించి ఇంత పరాక్రమం ఉన్న వాళ్ళు ఇక్కడ వేదమంత్రం చెప్పడానికి వచ్చిన వాళ్ళు కారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని కాలినడకన మీరు తీసుకొచ్చారంటే వీళ్ళని మీరేదో అనుగ్రహించి ఉండాలి. వీళ్ళని ఇంకా అనుగ్రహించడానికే ఇక్కడికి తెచ్చి ఉండాలి. వీళ్ళకిచ్చే అనుగ్రహంలో నాకు అనుగ్రహం ఉండాలి. రాముణ్ణి శ్రీరాముణ్ణి చేస్తే నన్ను మామని చేస్తావు కదా. ఇది లోపలి హృదయం. ఇది పైకి అందంగా ఆ పిల్లల్ని చూడగానే సంతోషం. ఇంకొక రకంగా విష్ణు భగవానుడి యొక్క స్వరూపాన్ని చూడగానే ఆ ఆనందం పట్టలేదు. ఇంకా ఆ మంగళస్వరూపాన్ని చూడగానే చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడ నదితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు. చూపులతో తాగేసిందయా అదితి విష్ణు స్వరూపాన్ని అన్నారు. చూపులతో తాగుతారా, నోటితో తాగుతారా?